వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విప్ ఆది శ్రీనివాసులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకున్న అనంతరం అభిషేకం నిర్వహించారు. రాజన్నను ఇంటికర్తల కృషితో మంత్రి పదవి వచ్చిందని అడ్లూరి ఆనందం వ్యక్తం చేశారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే శాఖా పరంగా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ నాకు ఇచ్చిన శాఖలు పేదవాళ్ళకు పడాలందే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా ఈ రోజు పేదవాళ్లకు ఏదైతే గత 2014 నుంచి 18 నుంచి 23 ఈ రాష్ట్రంలో రాచరిక పరిపాలన చేసి మేమే రాజులం, మేమే మంత్రులం, మేము మాకెవరు ఎదురులేరని చెప్పి అప్పుడు ప్రభుత్వంలో పనిచేసే పెద్దలు పేదవాళ్ళకి ఇచ్చిన మాట ఏదో అమలు చేసిన దుస్థితిలో మిగిలిన బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని మరి ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు కల్లా వడ్డీని కట్టే పరిస్థితి తీసుకొచ్చి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి వడ్డీని చెల్లించే పరిస్థితి దుస్థితి తీసుకొచ్చి అప్పచెప్పిన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో గౌరవ మంత్రివర్గ శాసనసభ్యులు మేమందరం కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కళ సహకారం కానీ ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని, అదేవిధంగా సన్న బియ్యాన్ని పేదవాళ్ళకి అందియాలని, పేదవాళ్ళకి సంబంధించిన ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇవ్వడం కానీ, మా మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు కావాలనేటువంటి ఏదైతే వారి ఆలోచన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వారి కష్టం, వారి యొక్క త్యాగం, నిరుద్యోగ యొక్క త్యాగం, ఉద్యోగాలు రావాలని యొక్క ఏదైతే ఆలోచనని ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు